హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ డూడ్. ఇప్పుడు ఇంత ఎండ పడుతుంది కదా, ఈ ఎండలో నేను టెక్ మహీంద్రాకి స్టార్ట్ అవుతున్నాను అనమాట. అక్కడికి వెళ్ళే దారిలో ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీకు షూట్ చేసి చూపిస్తా. అక్కడికి ఏ పని మీద వెళ్తున్నానో కూడా మీకు వెళ్ళే దారిలో చెప్తా అనమాట. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఒక యూనివర్సిటీకి మనం వెళ్తున్నాం కాబట్టి నా సెటప్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ నేను చూపిస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్ నేను స్టార్ట్ అయిపోయాను ఇప్పుడు. మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అనమాట. ఇప్పుడు దాకా మబ్బు పట్టిందని చెప్పేసి నేను ఒక హుడీ వేసుకున్నా, కాకపోతే అది తీసేసి మళ్ళీ స్లీవ్స్ వేసుకున్నాను అనమాట. చేతులు మొత్తం నల్లగైపోతున్నాయి ఎండలో తిరిగి తిరిగి. అబ్బా, ఇక్కడ కూడా తవ్వడం మొదలు పెట్టారండి ఆయన. మీకు చెప్పడం మర్చిపోయాను గైస్, బండికి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ కొట్టించాను అనమాట. ఇది ఎలా కనిపిస్తుందో ఏంటో మీరు చెప్పండి. పెండింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి నా దగ్గర. ఎడిటింగ్ చేయడం అసలు కుదరట్లేదు. ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయాను, కానీ ఒక 2-3 డేస్లో అయితే ఖచ్చితంగా వీడియోస్ అంతే అన్నీ రిలీజ్ అయిపోతాయి. ఈ వీడియో మీకు వచ్చేటప్పటికి ఒక 4 days అన్న టైం పడుతుంది మీ దాకా రీచ్ కావడానికి. ఈ పేరు ఒకటి కొట్టించాను ఇక్కడ, అండ్ అలాగే మాన్స్టార్ది ఉంటుంది కదా, అది ఐస్ మీద కొట్టించాను అనమాట. రే ఇంత మధ్యాహ్నం అయినా కూడా ఏంటి ట్రాఫిక్ నాకు తెలియగలుగుతాను. నాకు ఇలా వెళ్తూ ఉంటే ఒక మంచి ఐడియా వచ్చిందనమాట. ఎప్పుడు నేనే చూస్తుంటాను కదా ఒక యూట్యూబర్ లాగా ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి వాళ్ళ రియాక్షన్స్ అన్నీ ఇప్పుడు ఈ కెమెరాతో మీకు చూపిస్తారనమాట. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటని. ఏం లేదు, ఇప్పుడు ఎవరన్నా మనం వెళ్తూ ఉంటే లిఫ్ట్ అడుగుతారు, వాళ్ళకి లిఫ్ట్ ఇద్దాం. ఎక్కడ దింపమంటారు అక్కడ దింపేద్దాం, మనం వెళ్ళే డెస్టినేషన్ లోపే. అలా డ్రాప్ చేసి మన యూట్యూబ్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేయించుకుందాం. అంటే ఒక మన ఛానల్ కోసం మనమే ప్రమోట్ చేసుకుంటాం అనమాట. అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అన్నీ చూద్దాం, క్యాప్చర్ చేద్దాం మీ కెమెరాలో. ఎవరు లేరేంటారు నాయన. గైస్ నిన్నటి వరకు అయితే రోడ్ మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట, ఎందుకంటే పెద్దగా రోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పక్కన రోడ్ అయిపోయింది కాబట్టి ఈ పక్కన మొదలెడతారు. ఇప్పుడు అదేం రోజులు పడుతుంది తెలీదు. ఒక 2 days అయితే కంప్లీట్గా సగం ఒక 100 meters, ఒక 200 meters అలా రోడ్ క్లోజ్ అయిపోయింది అనమాట. 1 way టైప్లో వెళ్ళాము, కానీ ఇప్పుడు రోడ్ మొత్తం క్లియర్ అయిపోయింది. చూడండి గైస్, ఈ రోడ్ అయితే ఇలాగే ఉంటుంది. ఈ రోడ్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను నాకు తెలిసి. ఈ ముందు చేశారు అండ్ వెనకాల కూడా రోడ్ ఎక్స్టెండ్ చేశారు, కాకపోతే ఈ మధ్యలోకి వచ్చేటప్పటికి ఎక్స్టెండ్ అవ్వదనమాట. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి రోడ్ మొత్తం. ఇది ఒక సింగిల్ రోడ్లో 2 way అనమాట. నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ చూసాయి రోడ్లో నేను. గైస్ దీనికి బ్యాటరీ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, ఆ బ్యాటరీ మారుద్దామని కూడా వెళ్ళాను నేను. కాకపోతే అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి తెలుసా, వాళ్ళు ఈ బైక్ అక్కడ వదిలేమని చెప్తారనమాట ఒక 2 days 3 days అలాగా. ఎందుకంటే వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారంట ఈ బ్యాటరీ ప్రాబ్లం ఏంటని. బ్యాటరీ ప్రాబ్లం ఏంటని చెక్ చేయడానికి బైక్ మొత్తం వదిలేస్తే నా పనులు ఏమైపోవాలి? అసలు వీళ్ళ మెంటాలిటీ ఎలా పనిచేస్తుంది అంటే అర్థం అవ్వట్లేదు. ఒకవేళ వీళ్ళదే ప్రాబ్లం అయితే వీళ్ళు బ్యాటరీ ఒకటి తీసుకొని వేరే రన్నింగ్లో ఉన్న బ్యాటరీ తీసుకొచ్చి నాకు పెట్టేస్తే ఒక 2 days తర్వాత వచ్చి నేనే ఇచ్చేస్తాను కదా. దానికోసం ఛార్జ్ చేయమనండి, మళ్ళీ వీళ్ళు పేదాం కదా. అలానే బైక్ వీళ్ళ దగ్గర పెట్టేసుకుంటే నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ రోజు వీడియో చేసా, కాకపోతే మైండ్ మొత్తం ఫ్లక్చువేట్ అయిపోయింది అనమాట వాళ్ళు చెప్పిన మాటలకి. అందుకని చెప్పి నేను అది అప్లోడ్ కూడా చేయలేదు, ఇంకా ఎడిటింగ్ కూడా చేయలేదు. పైగా సుజుకి జిక్సర్ SF న్యూ కలర్ స్కీమ్ అయితే ఒకటి రిలీజ్ అయింది, వైట్ అండ్ బ్లూ లాగా. అది వీడియో చేశాను నేను సుజుకి వాళ్ళ షోరూమ్కి వెళ్ళి. కాకపోతే ఇంకా నేను ఎడిటింగ్ చేయలేదు దాన్ని, ఎందుకంటే చాలా చాలా ఎక్కువ పనులు ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి అది కుదరలేదు చేయడానికి. నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే గడిచిందనమాట. నా స్కూలింగ్ ఇవన్నీ కూడా ఇటు నుంచి వెళ్ళేవాడిని. అండ్ ఇదిగోండి ఇక్కడ ఒక కంపెనీ ఉంటుంది, మా డాడీ ఇక్కడ చూసుకునేవారు. మొత్తం తిరిగిన ప్రాంతమే కదా, ఇవన్నీ నాకు బాగా గుర్తున్నాయి.
ఇది ఒకటి. ఇప్పుడు ఇవన్నీ చూస్తే కనుక ఈ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ చేస్తాడు అనమాట. सेवन डेज का है, ठीक है. इसमें कैमरा भी है सामने? हाँ कैमरा है. तो देख रहा होगा. हाँ वो देख रहा है. यूट्यूब है. अच्छा. हाँ ठीक है. ఇది టెక్ మహీంద్రా యూనివర్సిటీ అనమాట. ఆ పక్కకి వెళ్తే టెక్ మహీంద్రా అదంతా. ఇది టెక్ మహీంద్రా యూనివర్సిటీ. ఇక్కడ చదివితే అక్కడ జాబ్లో వచ్చేస్తాయి వీళ్ళకి. ఇప్పుడు మన డిజైన్ ఎంతవరకు వచ్చిందో ఏంటని చూడాలి. ఎందుకంటే నేను ఒక డిజైన్ ఇచ్చాను అనమాట ఇక్కడ సోలార్కి సంబంధించి. ఆ డిజైన్ ఎంతవరకు వచ్చిందని చూడడానికి ఇప్పుడు నేను వచ్చానమాట. యాక్చువల్గా అయితే ఇక్కడ నాకేం వర్క్ లేదు. ఇదే ఒక పోల్ పాతించా, ఇదనమాట ఈ పోల్. ఇటు క్యాఫెటేరియా ఉంటుంది అనమాట. డిజైన్ దగ్గర నుంచి క్యాఫెటేరియాకి వెళ్ళి ఏమైనా తిందామని చెప్పేసి వచ్చాను అనమాట. కొంతమంది ఇక్కడ ఎవరో పరిచయం అయ్యారు, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పేరు అడిగారు అనమాట. ఒక మిల్క్ షేక్ ఏం దొరికినా పర్లేదు నాకు. ఇక్కడ క్యాఫెటేరియా ఉంటుంది అనమాట. ఇది గ్రౌండ్, నాకు ఇష్టమైన పార్ట్ ఇది. ఇక్కడ ఫుల్ ఆడుకుంటా సాయంత్రం అయితే. తీసుకున్నా అనమాట ఒక చాక్లెట్ మిల్క్ షేక్. ఇది తాగితే సరిపోతుంది. అక్కడ గ్రౌండ్ చూసారా, మొన్న నైట్ ఇక్కడ చాలా గట్టిగా ఆడేసా అనమాట. యూనివర్సిటీలో నాకు గ్రౌండ్ ఎక్కువ బాగా నచ్చేసింది. ఇది పార్కింగ్ లాట్ అండ్ ఇది క్యాఫెటేరియా అనమాట. ఇదిగోండి మన బైక్ ఇక్కడ ఉంది. దీన్ని నేను చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తాగుదాం దీన్ని. చుట్టూ రన్నింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట. 2 వాలీబాల్ కోర్టులు ఉన్నాయి. ఇది గర్ల్స్కి అనుకుంటా, అది బాయ్స్కి. ఎందుకంటే హైట్ డిఫరెన్స్ తెలిసిపోతుంది నాకు. మొన్న నైట్ అయితే అక్కడ చాలా గట్టిగా ఆడామన్నమాట మ్యాచ్ వీళ్ళతో కలిసి. ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ వాళ్ళతో కలిసి నేను ఇక్కడ ఆడేశాను నేను. ఎందుకంటే నాకు ఫుల్ బోర్ కొడుతుంది ఇక్కడ ఉండి వెయిట్ చేసి. సో అందుకని చెప్పి ఇక్కడ వాలీబాల్ ఆడనమాట వీళ్ళతో. ఇక్కడ మాత్రం అసలు ట్రై చేయకండి. నేను ఒక మిల్క్ షేక్ తీసుకున్నా, పరమ చండాలంగా ఉందన్నమాట టేస్ట్ అయితే. ఏదో చక్కెర నీళ్ళు తాగినట్టు అనిపించింది. వదిలి పడేసా. ఇవన్నీ హాస్టల్స్ అనమాట. అది హెల్త్ కేర్ సెంటర్. ఇక్కడ పిల్లలకి ఏమైనా అయితే కనుక ఇమీడియట్గా అంబులెన్స్ వచ్చి కలెక్ట్ చేసుకుని ఇక్కడ తీసుకొస్తుంది. ఒక మినీ హాస్పిటల్ లాగా అనుకోండి. మెడికల్ కేర్ అంతా దొరికేస్తుంది అక్కడ. అండ్ ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటాయన్నమాట. అక్కడ ఒక డ్రింకింగ్ వాటర్ ఉంది చూసారా. అండ్ ఇక్కడ టెన్నిస్ కోర్ట్ ఉంటుంది. ఇది ప్లే గ్రౌండ్ అనమాట. నాకు బాగా నచ్చిన ఏరియా మాత్రం ఇదే, ఈ ప్లే గ్రౌండ్. ఇక్కడికి వెళ్ళి తెగ ఆడుకుంటాను నేను. మీకు పైకి వెళ్ళి చూపిస్తాను ఆగండి. వీళ్ళు ఇంకా రాలేదు.
ఈ కోర్ట్ నిజంగా చాలా బాగుంది. రియల్ గ్రాస్ అయితే కాదు, ఇది జస్ట్ మ్యాట్ లాగా అనుకోండి. ఇక్కడ ఇది వాలీబాల్ కోర్టు. నాకు ఇది ఫుల్ ఇష్టం అనమాట. ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తున్నా. ఇక్కడ ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి. ఇదిగోండి, ఇది రన్నింగ్ ట్రాక్ అండ్ ఇది వాలీబాల్. ఇక్కడ ఫుట్బాల్ ఆడతారు. అటు సైడ్ అంతా త్రో బాల్ అనమాట. నిజంగా చాలా బాగుంది కదా. ఇక్కడ క్యాంపస్లో ఎంతసేపు తిరిగినా ఇక్కడెక్కడ తిరగాలి కదా. మొత్తం క్యాంపస్ అంతా చుట్టేద్దాం అనుకుంటున్నా కానీ అంత మంచిగా అనిపించట్లేదు. మళ్ళీ వస్తా అని చెప్పేసి బయటకు వెళ్తున్నా. ఇది టెక్ మహీంద్రాకి సంబంధించింది అనమాట. ఇటు సైడ్ అంతా ఐటీ జాబ్కి సంబంధించిన వాళ్ళంతా ఇటు సైడ్ అనమాట. ఇదిగోండి, ఇలా స్ట్రైట్ వెళ్తూ ఉంటే ఈ రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఇదిగోండి, అది స్టేడియం టైప్లోనే బిల్డ్ చేసి ఉంటుంది ఆ కోర్ట్ అంటున్నా. వాలీబాల్ ఆడి అదే అలవాటు అయిపోయింది కోర్ట్ అనడం. ఇది ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది. నిజంగా ఒక స్టేడియంలో చూస్తున్నట్టే ఉంటుంది అనమాట వ్యూ మొత్తం. ఎందుకు సడన్గా ఆపేసారో కూడా నాకు తెలీదు. అలా మనం కూడా పోయేదేముంది. నేను అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కదా ఇక్కడ గ్రౌండ్ ఉందని. మమ్మీ డాడీ నన్ను ఎలా వేసేవారు కాదనమాట. ఇక్కడ నార్మల్ పిచ్ ఇది. ఇక్కడ ఆడుకోవాలంటే మీరు లోపలికి వెళ్ళి చూసుకుంటే కనుక నిజమైన గ్రౌండ్ కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది గ్రౌండ్ అనమాట. ఏమ్మా ఎలా ఉందంటే ఇక్కడ. ఇదిగోండి గైస్, గ్రౌండ్ ఇలా ఉందన్నమాట. చూస్తున్నారా? ఒకసారి ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చాను జస్ట్ ఫ్రెండ్తో చిల్ అవుట్ అవ్వడానికి అంతే. ఇది చూడండి, కూర్చోడానికి ఇలా ఉంటుంది, మెట్లు వేసి అక్కడ అలా ఉంటుంది. చాలా పెద్దగా ఉంది కదా. ఒక పిచ్ లాంటిది సరిపోతుంది మధ్యలో. ఇప్పుడు నేను ఇక్కడికి రావడం సెకండ్ టైం. ఆల్రెడీ ఒకసారి వచ్చా, కాకపోతే ఆ రోజు నేను కెమెరా అలాంటివి ఏం తెచ్చుకోలేదు. సో మై బీస్ట్ చూడండి, ముందు కూడా దీనికి చేయించా అనమాట మాన్స్టర్ లాగా. ఇలా రెడ్ కలర్ లేపిద్దాం అనుకున్నా అసలు దీనికి, కానీ బ్లాక్ మీద వైటే బాగుంటుందని చెప్పేసి ఇది ఇన్స్టాల్ చేయించా. అండ్ ఇది యూట్యూబ్ నేమ్ అనమాట. మంచిగా ఉంది కదా. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను నేను, ఈ ఫ్రంట్ ఫోక్ నుంచి ఆయిల్ లీక్ అవుతుందన్నమాట కొద్దిగా. ఇదిగోండి చూసారా, కొద్దిగా లీక్ అవుతుంది. దీనికి ఈ కింద ఆయిల్ సీల్ చెడిపోయిందో లేకపోతే పైన చెడిపోయిందో తెలియదు. అది కూడా కొంచెం చేయించాలి. టైం కుదరట్లేదు నిజంగా. నాకు టైం అంతా సెట్ అయిపోతే నిజంగా మనం ఇవన్నీ చేయించేసుకోవచ్చు. ఇక్కడ పర్మిషన్ దొరకడమే చాలా కష్టం అనమాట. ఎందుకంటే లోపల నుంచి ఎవరైనా మనకు పర్మిషన్ ఉంటేనే వెళ్ళగలుగుతాం. పేరెంట్స్ అయినా కూడా పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా బయటకు వెళ్ళడానికి ఉంటుంది అనమాట. ఈ క్యాంపస్లో నువ్వు ఎంతైనా తిరుగు, ఎవరేమనరు. కాకపోతే బయటికి రావాలన్నా బయట నుంచి లోపలికి రావాలన్నా పెద్ద టాస్క్ అనమాట ఇది. ఇప్పుడు మన వాళ్ళు వచ్చారో లేదు చూసుకోవాలి ఒకసారి. అది చూసుకొని ఇంకా నేను బయలుదేరిపోతాను. ఐఎమ్ వేస్టింగ్ మై టైం యాక్చువల్లీ. ఇక్కడే ఉండి ఏం చేయాలి చెప్పండి. ఇంటికి వెళ్తే నేను ఎడిటింగ్ అనేది చేసుకుంటా కదా. ఎవరు రాలే ఇంకా. ఇక్కడ వెయిట్ చేసి ఇంకా యూజ్ ఏం లేదు కాబట్టి నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంకొంతసేపు వెయిట్ చేస్తే ఇక్కడ వాలీబాల్ కూడా ఆడుకోవచ్చు నేను. బట్ మా ఏరియాలో ఆడాలనిపిస్తుంది నాకు ఈరోజు. మా ఏరియాకి వెళ్ళిపోతే అక్కడ ఆడుకుంటా వాలీబాల్ ప్రశాంతంగా. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని వీడియోస్ అదే ఎడిట్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. రేపటి నుంచి మళ్ళీ ఫుల్ బిజీ అయిపోతాను గైస్. ఈరోజు కొంచెం మబ్బులుగా ఎండగా భలే ఉంది. ఆ స్కై చూస్తుంటే ఒక విచిత్రమైన ఆలోచన కలుగుతుంది అనమాట నాకు. ఎవరు చేస్తారు
బైక్కి మిర్రర్స్ లేవని చెప్పేసి ఎవరైనా పోలీసులు కనిపిస్తుంటే భయపడాల్సి వస్తుందన్నమాట. లేకపోతే అసలు ఇప్పటివరకు పోలీసుల దగ్గర భయపడేవాడినే కాదు, కానీ మధ్య కొంచెం భయం వేస్తుంది మిర్రర్స్ లేవని ఎక్కడ ఆపుతారని చెప్పేసి. ఇప్పుడు మీకు వ్యూ మంచిగా కనిపిస్తుంది ఏమో కదా. గైస్, ఈరోజు మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్లోనే ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. జస్ట్ అటు వెళ్ళి నేను రోజు ఏం చేస్తున్నా అని చెప్పేసి రికార్డ్ చేసి పెట్టా అంతే. ఇదంతా ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ ఏం కాకపోవచ్చు, కానీ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో అయితే ఇది ఉంటుంది. సో అందుకని ఇది అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ వరకు ఈ వ్లాగ్ మీరు చూసినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో. ఈ కొత్త వ్లాగింగ్ సెటప్ ఎలా ఉందో ఏంటని కామెంట్ చేయండి. మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేసి అడగచ్చు. ఈ సెటప్ ఎలా పెట్టానో ఏంటనే డీటెయిల్గా నేను ఒక వీడియో తయారు చేస్తాను. సో ఇక్కడ వరకు ఈ వీడియోని చూసినట్టయితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, టేక్ కేర్, బై బాయ్.